అదృష్టమంతా ఈ రాశుల వారిదే. భారీ ధనలాభం, ఆర్థిక సమస్యలు దూరం. గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ యోగం కారణంగా పలు రాశుల వారికి అదృష్టం వరించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. బుధుడు 9 గ్రహాలకు రాకుమారుడు. తెలివితేటలు, జ్ఞానం, విద్య, వాకు, వ్యాపార అభివృద్ధికి కారకుడు. బుధుడు చాలా తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకోగలడు. బుధుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. మే 31న బుధుడు శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించటం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు ఇప్పటికే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సందర్భంలో శుక్రుడు, బుధుడు కలిసి వస్తారు. వాటి కలయిక లక్ష్మీనారాయణ యోగానికి దారితీస్తుంది. ఈ యోగం 1 సంవత్సరం తర్వాత ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారు ప్రభావితమైనప్పటికీ కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కనున్నది. అదృష్టం దక్కనున్న రాశులలో ముందుగా మొదటిది మేషరాశి. మీ రాశి చక్రం 2వ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. సంపద మరింత పెరుగుతుంది. ఇంట్లో కార్యకలాపాలు జరుగుతాయి. పనిచేసే చోట సంతోషం పెరుగుతుంది. తదుపరి కన్యరాశి. మీ రాశి చక్రంలోని 9వ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు పనిచేసే చోట జీతం మరింత పెరుగుతుంది. ప్రమోషన్ను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి మీనరాశి. మీ రాశి చక్రంలోని 3వ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చేపట్టిన పనులన్నిటిలోనూ విజయాన్ని సాధిస్తారు. అన్ని రంగాలలో పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. పనిచేసే చోటపై అధికారులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పనిచేసే చోట ప్రమోషన్, జీతం మరింత పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.